వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ మై ఎన్హెచ్ఎస్ జాబ్ సిరీస్. లాస్ట్ ఎపిసోడ్ లో ఎన్హెచ్ఎస్ అంటే ఏంటి, ఎన్హెచ్ఎస్ ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అని చెప్పి డిస్కస్ చేసినాం కదా. బట్ ఎన్హెచ్ఎస్ గురించి చాలా మందికి ఒక పెద్ద మిస్కన్సెప్షన్ ఉంది. అదేంటంటే ఎన్హెచ్ఎస్ లో ఓన్లీ డాక్టర్స్ అండ్ నర్సెసే పనిచేస్తారని చెప్పి. అఫ్ కోర్స్ డాక్టర్స్, నర్సెస్ అండ్ అదర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ వీళ్ళే ఎక్కువ మంది ఉంటారు. బట్ ఎన్హెచ్ఎస్ లాంటి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ రన్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ లో చాలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. లైక్ డేటా అండ్ అనలిటిక్స్, ఐటీ అండ్ డిజిటల్, నెట్వర్కింగ్, అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, హెచ్ఆర్ అండ్ ఆపరేషన్స్, ఇట్లా వైడ్ రేంజ్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. నేను డాక్టర్ కాదు, నర్స్ కాదు, అండ్ నా బ్యాక్గ్రౌండ్ కూడా హెల్త్ కేర్ రిలేటెడే కాదు. నాది ఐటీ అండ్ డేటా రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్. స్టిల్ ఎన్హెచ్ఎస్ లో డేటా అనలిస్ట్ గా 2.5 years వర్క్ చేసిన. సో ఎన్హెచ్ఎస్ అనేది ఓన్లీ మెడికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకే అని చెప్పి ఇగ్నోర్ చేయకండి. దానికంటే కూడా నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నా స్కిల్స్ ఏంటి, నాకు ఎన్హెచ్ఎస్ లో ఏ రోల్స్ మ్యాచ్ అవుతాయని చెప్పి చూడండి. ఎందుకంటే ఎన్హెచ్ఎస్ జాబ్స్ లో ర్యాండమ్ గా అప్లై చేయడం కంటే మనకి ఏ జాబ్ సూట్ అవుతుందో ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీలో కొంతమంది అడుగుతారు, అన్న ఎన్హెచ్ఎస్ ఎందుకు ట్రై చేయాలి కంపేర్ టు అదర్ కంపెనీస్, బెనిఫిట్స్ ఏంటి అని. ఎన్హెచ్ఎస్ లో నా 2.5 ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. సాలరీ కాదు, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఎపిసోడ్ 3 లో చెప్తా. సరే, మళ్ళీ ఉంటా. జై హింద్.